అందరికీ నమస్కారం అండి. మనము ఇప్పుడు ఏం చూస్తున్నాము, ఏ పేపర్ చూస్తున్నాము అంటే మూడో పేపర్. మూడో పేపర్లో శిక్ష, భృగువల్లి అనేవి రెండు చదువుకున్నాము. ఇప్పుడు ఋగ్వేద సూక్తాలు అనేది చూడాలి. ఈ ఋగ్వేద సూక్తాల్లో మీకు ఈ ఋగ్వేద సూక్తాల్లో మీకు 7 సూక్తాలు ఇచ్చారు. ఈ 7 సూక్తాల గురించి మనం చెప్పుకుందాము. ముందు అసలు దీన్ని పరీక్షల దృష్టితో ఎలా చదవాలి అన్న విషయం మీద 2 మాటలు చెబుతా. ఫస్ట్, మీలో ఎవరైనా సరే, ఇంతమంది ఉన్నారు కాబట్టి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సూక్తాన్ని తీసుకుని దానిని గనక నేను చెప్పబోయే పద్ధతిలో నోట్స్ తయారు చేసి నాకు పంపించగలిగితే, వాటిని కన్సాలిడేట్ చేసి ఒక డాక్యుమెంట్ కింద, అందులో ఉన్న సవరణలు ఉంటే చేసి ఒక డాక్యుమెంట్ కింద మీకు మళ్ళీ పంపిస్తాను. మీరు అది చదువుకుంటే కంఫర్టబుల్ గా ఉంటుంది. సరిపోతుంది అనట్లేదు, బాగుంటుంది, తేలిగ్గా ఉంటుంది పరీక్షకి. ఇప్పుడు సూక్తాలు మనం దేనికోసం చదువుతున్నాం అంటే పరీక్ష కోసం చదువుతున్నాం, ఇది నిజం, మిగతా అన్ని అబద్ధాలు. కనుక పరీక్ష కోసం చదివే సూక్తంలో ఏముంటాయి? ఇప్పుడు ఇంద్ర సూక్తము అనే ఒకటి ఉదాహరణ తీసుకుని మీకు ఈ సూక్తాల గురించి వివరిస్తాయి వాడు. ఇదే ఫార్మెట్ మిగతా సూక్తాలకు, మిగతా 6 సూక్తాలకు. ఒక సూక్తము అంటే ఏడు సూక్తాల్లో, 7 సూక్తాల్లో కూడా అసలు ఋగ్వేదం నుంచి తీసుకున్న సూక్తాలు ఇవి. ఈ ఋగ్వేదము అన్నది ఒక బుక్ అనుకోండి కాసేపు. దీన్ని 10 మండలాలుగా విభజించారు. ఈ ఋగ్వేదము అన్నది 2 రకాల విభజనలతో చెబుతారు పెద్దలు. ఒకటి మండలాల విభజన, రెండవది అష్టకాల విభజన. ఈ అష్టకాల విభజన పక్కకు పెట్టండి, అది మీ సిలబస్ లో మీకు ఎక్కడ అవసరం లేదు ప్రస్తుతానికి. మనకి 10 మండలాలు అని అర్థం చేసుకోండి, అంటే 10 పార్ట్స్. వీటిలో 85 అనువాకాలు ఉన్నాయి. ఈ అనువాకాల్లో కూడా 208 వర్గాలు ఉన్నాయి. ఇది ఒక క్లాసిఫికేషన్. రెండవది అష్టకాల క్లాసిఫికేషన్కి వస్తే 8 అష్టకాలు, 64 అధ్యాయాలు, 1017 సూక్తాలు. మొత్తం అంటే ఋగ్వేదం మొత్తంలో 1017 సూక్తాలు ఉన్నాయి. అంటే బ్రాడర్ ఇన్ఫర్మేషన్, అది పరీక్షలో రాయక్కర్లే మీరు. ఇక ఇంద్ర సూక్తము అనే దాంతో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంద్ర సూక్తము అనగానే ఇందులో ఎన్ని మంత్రాలు ఉన్నాయి అనేది ఫస్ట్ క్వశ్చన్. ఇంద్ర సూక్తంలో ఎన్ని 15 మంత్రాలు ఉన్నాయి. ఇంద్ర సూక్తంలో 15 మంత్రాలు ఉన్నాయి. నెంబర్ 1 గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఈ 7టికి ఒక టేబుల్ వేసుకోండి ఇట్లా. ఇంద్ర సూక్తము 15 మంత్రాలు. ఈ రాయడానికి ముందు 1వ మండలము 32వ సూక్తము అని రాసుకోండి, లేదా 1వ అష్టకము 2వ అధ్యాయము 36వ వర్గము అని రాసుకోవచ్చు. అంటే ఫస్ట్ అమ్మా ఇంకొకసారి చెప్పండి. చెబుతా మీరు ఇప్పుడేం రాసుకోకండి అమ్మా, ఇప్పుడు మీరేం రాయక్కర్లేదు, నేను చెప్పేది వినండి చాలు. మీరు బయటకు చదవకండి లేదా గదిలో చదువు, నేను క్లాస్ వింటున్నాను. సరే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను చెప్పినట్టుగా ఒక టేబుల్ రాసుకోండి అమ్మా. ఏమిటది? సూక్తము పేరు, తర్వాత
మండలము అని రాసుకుని మండలం కింద మండలము డాష్ సూక్తము అని రాసి బ్రాకెట్ క్లోజ్ చేయండి. దాని పక్కన అష్టకము అని రాసి కింద అష్టకము డాష్ అధ్యాయము డాష్ వర్గం అని రాసి బ్రాకెట్ క్లోజ్ చేసుకోండి. దాని తర్వాత ఋషి, దాని తర్వాత దేవత, దాని తర్వాత ఛందస్సు, ఆ తర్వాత మంత్ర సంఖ్య. ఇది ఒక టేబుల్ ఫార్మేట్ లో రాసుకోండి. ఇప్పుడు నేను చెబుతా వరుసగా ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ రాయండి. మొట్టమొదటిది ఇంద్ర సూక్తము. రాశారండి? సూక్తము రాయక్కర్లే, ఇంద్ర అంటే చాలు. ఎందుకంటే అన్ని సూక్తాలే కదా రాస్తున్నాం. ఇంద్ర. తర్వాత మండలం దగ్గర 1-32. 1-32 అండి. అంటే ఏంటనమాట? మంత్రాలు. ఒకటో మండలంలో 32వ సూక్తము. మండలం కింద బ్రాకెట్ లో ఏం రాశారమ్మా? మండలము డాష్ సూక్తము అని రాశారు కదా. రాశాను సార్. మరి ఇప్పుడు 1-32 అంటే ఏమిటి చదువుకోవాలి? దాన్ని ఎట్లా చదవాలి? అది. ఇప్పుడు అష్టకానికి చెబుతున్నా. అష్టకానికి కింద బ్రాకెట్లు ఏమని రాశారు? అష్టకము అధ్యాయము వర్గము. రైట్. ఇప్పుడు దాని కింద ఏం రాశారంటే ఇంద్ర సూక్తానికి ఎదురకుండా 1-2-36 రాయండి. ఓకే ఓకే సార్. అంటే ఏంటన్నమాట? ఇది ఇది ఎట్లా చదవాలి? 1వ అష్టకము 2వ అధ్యాయము 36వ వర్గము. అంతే. ఇలా మిగతా అన్నిటికీ మనం చదువుకోవాలన్నమాట. హిరణ్యస్తూప ఆంగిరస ఋషి. హిరణ్యస్తూప ఆంగిరస. దేవత ఇంద్ర. ఛందస్సు దగ్గర విరాట్ త్రిష్టుప్. పదిహేను మంత్రాలు. అయిపోయిందండి. ఎవరైనా ఒకళ్ళు రెస్పాన్స్ ఇస్తే తర్వాత చెబుతా. అయిందండి, అయింది అయ్యా గురువు గారు, అయింది. ఎవరో ఒకళ్ళు చెబుతాను, నెక్స్ట్ చెప్పడానికి వీలవుతుంది. ఉష సూక్తము. అంటే మీ దగ్గర పుస్తకాలు లేవన్నారు కదా, అందుకని చెప్పి డిక్టేషన్ లో చెప్పేస్తున్నా, మీకు టైం వేస్ట్ లేకుండా. ఉష సూక్తము 1-48, 1-4-3 ఋషి. ప్రస్కణ్వ కాణ్వ. ప్రస్కణ్వ. ప్రస్కణ్వ కాణ్వ. గురుగారు ఇద్దరిద్దరు ఋషులా వీళ్ళు? ఉండొచ్చు, ఏముంది. ఓకే. ఉషాహ దేవత పేరు. అదేదో వాడి సినిమాలు అన్నట్టు అనమ్మా అన్నట్టు అనండి. ఉషాహ. ఓ ఉషాహ. విరాట్ పథ్యా బృహతి. ఒకటే వర్డ్. విరాట్ పథ్యా బృహతి. విరాట్ పథ్యా బృహతి. సంఖ్య. అది అది అడుగుతారా అడగరా? అడిగితేనే చెబుదామని ఆగా.
ఉషస్ సూక్తం దగ్గర ఉన్నాం కదా. 16 16 రుద్ర రుద్ర సూక్తం 2-33 2-7-16 2-7-16 తర్వాత ఋషి దృత్సమదః దృ దా కింద రత్వ వట్రసుడి దృత్సమదః సౌనకః గృత్స్నమద దాని నావత్తు లేదు. దృత్సమదః గృత్సమద శౌనకః ఇద్దరు కూడా ఋషులే. మీ ఊ తర్వాత వచ్చేదే దేవత పేరు. రుద్రః దేవత. చంద నిచ్రుత్రిష్టు ని చురు చాకి వరట్రసుడి చురు త్రిష్టుప్ నిచ్రు త్రిష్టు అంతేనా? 15 మంత్రాలు. 15 తర్వాత నద్య సూక్తః నద్య సూక్తం 3-33 3-2-12 అయ్యా ఋషి గో పవనః ఆత్రేయః సప్తవద్రిర్వా మొదటిది ఆత్రేయ. గో చెప్తా రాసుకోండి, ఒక్కొక్కటి చెప్తా. గో పవనః తర్వాత ఆత్రేయః సప్తవద్రిర్వా వద్రి వద్రిర్వా అంటే వా అంటే ఇది ఏంటంటే ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటే ఈయన గాని ఆయన గాని వీళ్ళు విడితేనో ఎవరో ఒకళ్ళు. మొదటి వాళ్ళు కామను ఆత్రేయవా తప్తవద్రిర్వా అని వాళ్ళకు కాంబినేషన్. దాని గురించి పెద్ద మనం రాసుకుందాం. దేవత నద్యః నద్య దేవత ఏంటి సార్ ఇది? నద్యః దేవత. ఛందస్సు భూరిక్ పంక్తిః భూరిక్ 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 పంక్తిః భూరిక్ పంక్తిః భూరిక్ పంక్తి. సంఖ్యలు మంత్రాలు 13 సార్. అగ్ని సూక్తం అగ్ని సూక్తం 4-2 4-2 3-4-16 సార్. 3-4-16 3-4-16 ఋషి వామదేవో గౌతమః కామదేవో గౌతమ వామదేవో వామదేవో గౌతమః ఎవరో మాట్లాడుతున్నారు మధ్యలో. మనం ఏం చేయలేము. వామదేవో గౌతమ దేవత ఉండండి. అగ్నిః సార్. అగ్నిః అగ్ని దేవత. ఓకే. పంక్తి ఛందః పంక్తి ఛంద
సంఖ్య మంత్ర సంఖ్య 20. 20. సార్ తర్వాత 5 పర్జన్య సూక్తము. పర్జన్య మండలం. పర్జన్య మండలము సూక్తం ఎంత సార్? ఉండండి. పర్జన్య సూక్తము ఓకే. పర్జన్య సూక్తము చెప్పాలి కదా మీకు ఇప్పుడు. అవును సార్. రైట్. 5-83. పుస్తకం అధ్యాయం వర్గం. 4-4-27. 4-4-27 ఋషి. శ్యావాస్వ ఆత్రేయః. శ్యావాస్వ ఆత్రేయః. మళ్ళీ చెప్పండి సార్. శ్యావాస్వ ఆత్రేయః. యావాత్వ ఆత్రేయ. శ్యావాస్వ అశ్వములో శ్వ అన్నమాట. యావాత్య. ఆత్రేయః. సార్ సవితా దేవత. ఛందస్సు. విరాడ్ గాయత్రి. విరాడ్ గాయత్రి. 10. అదే సవితా దేవత అండి. సవితా దేవత అవునండి. సవితా దేవత అంటే అన్ని ఇంద్రుడు ఉషస్సు వచ్చి పర్జనుడు అంటే వరుణుడు కదా. సవితా సూర్యుడు వచ్చేప్పటికి డౌట్ వచ్చింది. ఏం డౌట్ వద్దు, రాసేసుకోండి. అలాగే. మంత్ర నెక్స్ట్ లాస్ట్ 10 మంత్రాలు అయినాయా? అయినాయి సార్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పాలి? వరుణ చెప్పాలా? లాస్ట్ సూక్తం సార్. అదే వరుణ సూక్తము. మండలము 7-86. 7-86. 5-6-8. 5-6-8 ఋషి. వశిష్ఠః. మన్యుః దేవత. మన్యుః ఛందస్సు. నిచ్రుత్రిష్టుప్. సార్ నిచ్రుత్రిష్టుప్. అదే రుద్ర సూక్తం ఉన్నది. అదే అంతే. 9. విస్తృత్. ఇది ఇది అండర్స్టాండ్ చేసుకోవటం ఎలా సార్? ఇది ఏదండి? టేబుల్ ని అర్థం చేసుకోవటం ఎలా ఒకటి చెప్పండి సార్. ఫస్ట్ ఇంద్ర సూక్తం. అర్థం కాలేదు మీ మాట. ఈ ఫస్ట్ ఈ టేబుల్లో అండర్స్టాండ్ చేసుకోవటం ఎలాగా అని చెప్పి అడుగుతున్నాను సార్. ఇంద్ర సూక్తం ఉందనుకోండి, మండలము సూక్తం అన్నారు. మండలము సూక్తం అంటే 1వ మండలంలో 32వ సూక్తం అని అండి. అంతే. మీరు బ్రాకెట్ కింద పైన రాశారుగా. రాశానండి. అదే వాటి రెఫరెన్స్ పైన రాసేసుకోండి కింద. అవునవును. 1-48 అన్నారు అనుకోండి. 1వ మండలము 48వ సూక్తము. మరి మంత్ర సంఖ్య 15 and 16 అట్లా వచ్చింది. అదేమిటి సార్ అది? అది చెప్తా, కంగారు పడకండి. ఓకే. మంత్ర సంఖ్య చివరి కూడా రాశారు. అవునవును చివరి రాశారు. మరి దాని తెచ్చి ఇక్కడ లింక్ పెట్టుకుంటారు ఎందుకు? అంటే 1-32 సూక్తం ఉన్నారు కదా, 32వ సూక్తం అనుకున్నాను నేను. 32వ సూక్తం అయితే మంత్ర సంఖ్య 15 అదేమిటి నాకు అర్థం కాదు. అందుకని మీకు పురుష సూక్తం తెలుసా? మీకు పురుష సూక్తము తెలుసా? తెలియదు సార్. పోనీ ఏ సూక్తం తెలుసు? దుర్గా సూక్తం విన్నారా? నాకు తెలియదు సార్. సరే నేను చెబుతా వినండి. ఇప్పుడు నేను చెబుతా అండి, వరుసగా చెబుతా, కంగారు లేదు సార్. ఇక్కడ ఒక ముఖ్య విషయం మీకు చెబుతా.
ప్రతి సూక్తములో కూడా మీకు ఒక ఋషి పేరు, ఒక దేవత పేరు చెప్పడం జరిగింది. అవునా కాదా? అవును సార్. ఆ. ఈ ఋషి అనేవాడు స్తోత్రము చేసినవాడు. ఓకే. ఏ దేవతని గురించి స్తోత్రం చేస్తున్నాడో అది దేవత పేరు. ఓకే సార్. ఓకే. ఇప్పుడు మీరు భాగవతం విన్నారా? విన్నాను సార్. రైట్. ఇప్పుడు అందులో భాగవతంలో ఎక్కడో ఓ చోట ఓ పద్యం ఉంది. అడిగెదనని కడువడిదను అడిగిన తన మగుడ నుడువడని నడయుడగున్ వడివడి సిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలని ఓ పద్యం ఉంది. ఇదేం పద్యం అంటే ఏం చెబుతారు? కంద పద్యం అంటారు. అంతే కదా, కంద పద్యము అనే ఓ పద్య లక్షణం. అవును సార్. అది కందము అనే ఛందస్సులో ఉంది. ఓకే. అంతే కదా. అవునవును సార్. అదే ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు అనే పద్యం ఉందంటే ఇది ఉత్పలమాలలో ఉంది అంటారు. అవును. అంటే ఆ రాసినటువంటిది ఒక ఛందస్సులో ఉన్నది. తెలిసింది కదా ఛందస్సు అంటే ఏమిటో? అది తెలుసు సార్. అది ఛందస్సు అంటే తెలుసు. కానీ అలా ఈ పేర్లు చూడండి. ఒక్క నిమిషం వస్తున్నా. ఈ వైదిక ఛందస్సులు ప్రధానముగా 7 ఉన్నాయి. ఓకే సార్. గాయత్రి, ఉష్ణిక్కు, త్రిష్టుపు ఇట్లా 7 పంక్తి, ఇట్లా 7 ఛందస్సులు ఉన్నాయి. వాటిలోని సబ్ క్లాసిఫికేషన్స్ ముందున్నది. విరాట్, పథ్య, ఇవన్నీ బృహతి, ఇవన్నీ కూడా సబ్ క్లాసిఫికేషన్ అన్ని కలిపి ఛందస్సు పేరు రాశారు. ఓకే సార్. ఈ ఛందస్సు పేరు ఎందుకు అంటే ఆ మంత్రము ఆ ఛందస్సులో ఉన్నది అని ఎప్పుడైతే తెలుస్తుందో, ఛందస్సు అంటే ఏంటి? కరెక్ట్ గా ఒక నెంబర్ గేమే కదా. నంబర్ గేమ్. అంచేత ఎవడు అందులో ఒకటి ఎక్కువ పెట్టినా తక్కువ తీసేసినా కూడా మనకి దొరికిపోతుంది. అవును. కనుక మంత్రము యొక్క రూపము మారిపోకుండా కాపాడేది ఛందస్సు. అవును. దట్ ఈస్ వర్కింగ్. ఇది అయిన తర్వాత కొన్ని సూక్తాల్లో ఇద్దరు ఉంటారు. కొన్ని సూక్తాల్లో ఇద్దరు ఉంటారు. ఇక్కడ ఒకటే దేవత, ఉషస్ దేవత ఒకటే. ఇక్కడ మీకు ఉషస్సు అనేది దేవత ఒకటే, ఇంద్ర అనేది దేవత ఒకటే. అవును సార్. కానీ రేపు ఇదేంటి నా అదే సరమాపణి సూక్తము ఇట్లాంటి కొన్ని సూక్తాలు వస్తాయి తర్వాత. అక్కడ ఇద్దరు దేవతలు ఉంటారు, ఇద్దరు ఋషులు ఉంటారు. అంటే ఇద్దరు క్యారెక్టర్స్ ఉంటాయి అక్కడ. ఇద్దరు క్యారెక్టర్స్. ఎందుకంటే సింపుల్ గా చెబుతాను. నా పేరు అనంతకృష్ణ కదండి. అవును సార్. మీ పేరు ప్రసాద్ గారే కదండి. అవును సార్. రైట్. నేను ప్రసాద్ గారిని స్తోత్రం చేస్తున్నా. అబ్బా ప్రసాద్ గారు ఎంత మంచివారంటే ఆయన ఫలానా రోజు అలా ఫలానా సహాయం చేశారు. ఇప్పుడు ఎవరు చెబుతున్నారు? మీరు చెప్తున్నారు. ఎవరి గురించి చెప్తున్నాను? ప్రసాద్. నేను ఋషి, మీరు దేవత. కాసేపు ఉన్నాక భలేవారే మీరు అట్లా అంటారు కానివ్వండి, మీరు ఫలానా అని చెప్పి మీరేదో నన్ను కాసేపు పొగిడారు అనుకుందాం, పొగడో తిట్టడో ఏదో చేశారు అనుకుందాం. రోల్ రివర్స్ అవుతుంది. ఇప్పుడు మీరెవరు? ఋషి, నేను దేవత. ఒకే సూక్తంలో ఉన్నాం. ఇది కనుక ఎవరు స్తోత్రం చేస్తున్నారో వారు ఋషి, ఎవరి గురించి స్తోత్రం చేస్తున్నామో వారు దేవత అనుకోండి కాసేపు. ఓకే సార్. ఇది బేసిక్ గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ నెంబర్లు నేను చెప్పినవన్నీ దేనికి? రైట్. ఇప్పుడు మీకు చెప్తాను. అయిన తర్వాత ఇప్పుడు ఇంద్ర సూక్తం దగ్గరకు వస్తాం మనం. ఇంద్ర సూక్తం గురించి మీకు పరీక్షలో రాయాల్సి వచ్చినప్పుడు ఇంద్ర సూక్తము ఇది ఋగ్వేదము 1వ మండలములోని 32వ సూక్తము, అష్టకములలో 1వ అష్టకము 2వ అధ్యాయము 36వ వర్గములోనిది. ఈ సూక్తమునకు హిరణ్య స్తూప ఆంగిరస ఋషి, ఇంద్రుడు దేవత, విరాట్ త్రిష్టుప్ అనే ఛందస్సులో ఉన్నది. మీరు ఈ 7 సూక్తాలకి ఇది నోటికి వచ్చేస్తాయి కదా. ఈ వాక్యం వరకు ఎవరైనా రాసేయగలుగుతాం ఇంకా. అంటే ఈ ఒక్క టేబుల్ ని రోజు ఒక్కసారి చూస్తే పక్క. ఎస్ ఆర్ నో? ఈ టేబుల్ ఒకసారి క్లియర్ గా కావాలి అమ్మా. తప్పులు ఈ టేబుల్ ఇంకోసారి క్లియర్ గా గ్రూప్ లో పెట్టిస్తారా? అదండి నేను అందుకే ఇందాక చెప్పా,
ఎవరైనా ఒకళ్ళు వర్డ్ డాక్యుమెంట్ లో ఇది టైప్ చేసి నాకు పంపిస్తే నేను తప్పులు సరిచేసి మీకు మళ్ళీ పంపిస్తా అని చెప్పా. పంపించడం నేను మీ చేస్తాను బాధ్యత, గురుగారు. సరి చేయకపోతే నా తప్పు. నేను పంపిస్తాను. రైట్ సందీప్ గారు, వెరీ గుడ్. నేను కరెక్షన్ చేసి వెంటనే పంపిస్తాను మీకు. రైట్. ఇప్పుడు ఇంద్ర సూక్తము అని తీసుకుందాం అండి. Yes, sir. ఇంద్ర సూక్తం తీసుకుంటే ఇంద్రస్య మీరేం రాసుకోవద్దు, ఇక నుంచి వినటం, కేవలం వినటం వరకే చేయండి. ఇంద్రస్యును వీర్యాని ప్రవోచం యాని చకార ప్రథమాని వజ్రీ అహన్నహిమ నపస్తర్థ ప్రవక్షాణ అభినత్ పర్వతానాం. ఇది ఒక శ్లోకము. అహన్నహిం పర్వతేసి శ్రియాణం త్వష్టాస్మై వజ్రం స్వర్యం తతక్ష వాశ్రా ఇవ ధేనవః చందమానా ఆంచ సముద్రమవ జగ్మురాపః. ఇది రెండవ మంత్రము. ఇట్లా ఇప్పుడు మంత్ర సంఖ్య చెప్పాం కదండి. అవును సార్. అంటే 15 శ్లోకాలు అనుకోండి కాసేపు. ఈ సూక్తమునందు మనం అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే 15 శ్లోకాలు అనుకుందాం. ఓకే సార్. ఇక్కడ ఏమంటున్నాం, వాటిని 15 మంత్రాలు అంటున్నాం. ఎందుకంటే దేవతాస్తుతి కాబట్టి. కనుక కామన్ మ్యాన్ కి అర్థం అవ్వాలా చెప్పాలంటే ఇంద్ర సూక్తములో 15 శ్లోకాలు ఉన్నాయి అనుకోవాలన్నమాట. కానీ శ్లోకం అనము, దాన్ని మంత్రము అంటాం. ఆ మంత్రము ఏ ఛందస్సులో రాయబడింది అయ్యా అంటే విరాట్ త్రిష్టుప్ అనే ఛందస్సులో రాయబడింది. అన్ని శ్లోకాలు అదే ఛందస్సులో ఉన్నాయి. అంతే. ఓకే. మీకు 2-3 చోట్ల ఛందస్సులు మారుతాయి. మారినప్పుడు అవి చెప్తాడు విడివిడిగా. ఓకే సార్. అది లేదు, ఇది విరాట్ త్రిష్టుప్ అనేదే. కాసేపు విరాట్ అనే ఛందస్సు ఉందని, త్రిష్టుప్ అనే ఛందస్సు ఉందని అనుకుందాం ఒక నిమిషం సరదాగా. అప్పుడు కొన్ని విరాట్ ఛందస్సులు ఉంటాయి, కొన్ని త్రిష్టుప్ ఛందస్సులు ఉంటాయా అని చెప్పినట్టు అర్థం చేసుకోవాలి. ఓకే సార్. అంటే ఒకదానికన్నా ఎక్కువ ఛందస్సులు ఉంటే అది సూచిస్తాడు. నద్య సూక్తంలో 2 ఉన్నాయి సార్. భూరి పంక్తి ఒక 2 ఒకటండి. అవనొద్దు, అది కలిపి రాసుకోండి. ఒకటే వాడి కింద రాసుకోండి. ఒకటే. ఓకే అండి. ఇంక అంత డీటెయిల్స్ మీకు అక్కర్లేదండి. మీ పరీక్ష దృష్టిలో అంత డీటెయిల్స్ అక్కర్లేదు. ఈ డీటెయిల్స్ ఎవరికి కావాలంటే ఈ ఋగ్వేదాన్ని అధ్యయనం చేస్తున్నటువంటి విద్యార్థులకు కావాలి, మనకు అక్కర్లేదు. మనం ఈ కోట్ రాసి వదిలేస్తే చాలు. ఇప్పుడు అసలు పాఠం ప్రారంభం అవుతోంది. ఇక్కడి నుంచి ఈ సూక్తాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పుకుందాం. అన్నిటికన్నా తక్కువ మంత్రాలు ఉన్నది ఏంటి చెప్పండి ఒకసారి మీ లిస్ట్ లో. వరుణ 9. వెరీ గుడ్. ఆ సూక్తాన్ని తీసుకుని మన ఉదాహరణ చెప్పుకుందాం. వరుణ సూక్తం 93వ పేజీ. ఇప్పుడు వరుణ సూక్తం గురించి ఉదాహరణగా మనం చెప్పుకుంటాం వాళ్ళు. ఇక్కడ 9 మంత్రాలు ఉన్నాయి కాబట్టి వరుణ సూక్తం గురించి మీకు పరీక్షలో 2 రకాల ప్రశ్నలు వస్తాయండి. ఓకే, 2 రకాల ప్రశ్నలు ఏంటంటే, ఒకటి 4 మార్కుల్లో, ఒకటి 12 మార్కుల్లో రావచ్చు. అది ఎన్ని వస్తాయని తర్వాత చూద్దాం. నెంబర్ ఏ క్వశ్చన్ ఎన్ని వస్తాయని తర్వాత ఆలోచిద్దాం. తగులు ఇప్పుడు ఆలోచించకండి, కాన్సెప్ట్ మాత్రం అర్థం చేసుకోండి. కనుక ఇప్పుడు ఈ వరుణ సూక్తంలో 9 మంత్రాలు ఉన్నాయి. ఈ అన్ని సూక్తాల్లోంచి ఏదో ఒక మంత్రాన్ని ఇచ్చి దీని తాత్పర్యం రాయండి అనొచ్చు. ఇలా ఇస్తే 4 మార్కుల క్వశ్చన్లో ఇస్తాడు. ఇప్పుడు ధీరా తస్య మహినా జనూంషి యస్తంభ రోదసీచి దుర్వి ప్రణాకం వృషస్వం సునుధే బృహంతం ద్విత నక్షత్రం ప్రపథచ్చ భూమా అని మొదటి మంత్రం అనుకోండి. నిజానికి దీనికి స్వరం ఉంటుంది. ఆ స్వరయుక్తంగానే చదవాలి. మనం చదువుకోలేదు, వేదం చదువుకోలేదు కాబట్టి
మనకి స్వరం తెలీదు, మామూలుగా శ్లోకం చదివినట్టే చదువుకుంటాము. ఇది ఒకటి. తర్వాత ఈ పదాలు మనకి వెంటనే అర్థం కాకపోవచ్చు, నోరు తిరగకపోవచ్చు, 10 సార్లు చదువుకుంటే కానీ రాదు. ఇది ఇట్లా పక్కకు పెడితే పరీక్ష దృష్టి నుంచి మీకు తేలికగా ఉండే పని మాత్రం చెప్పబోతున్నాయి. ఏంటంటే ఇప్పుడు ధీరా త్వస్య మహిన జనూంషి ఇవన్నీ శ్లోకం ఉంది, ఈ మంత్రం ఉంది కదా. దీన్ని మీరు రాసుకునేటప్పుడు వర్ణ సూక్తము అని హెడ్డింగ్ పెట్టి ధీరా త్వస్య అని రాసి 2 చుక్కలు పెట్టుకుని భూమా అని రాయండి. ఇప్పుడు మీరు చదువుకుంటున్నప్పుడు ధీరాత్వస్య భూమా అన్నది గుర్తుపెట్టుకోవడం కష్టం కాదు ఏమండి? కష్టం కష్టమేనా? రెండు విడివిడిగా పెట్టుకుంటే కొంచెం గుర్తుంటుంది. అదేనండి, మొత్తం శ్లోకము ధీరాత్వస్య మహిళా జనుషి అంతా రాయకుండా ఇవన్నీ గుర్తుపెట్టుకోమనట్లే. ధీరాత్వస్య దగ్గర నుంచి 2 చుక్కల డాష్ డాష్ భూమా వరకు ఒక శ్లోకము అని ఒక చిన్న ఉటంకింపు రాసుకుంటే గుర్తుపెట్టుకోవచ్చు కదా. అది గుర్తుపెట్టుకోవచ్చు. అదే నేను చెప్పేది. అని రాసుకోండి. అని రాసుకుని దాని కింద ఈ శ్లోకానికి తాత్పర్యం ఏమిటి అంటే ఇక్కడున్న చదువుతున్న చూడండి. వరుణుని యొక్క మహిమ చేత మరల జన్మలు స్వీకరించు ప్రాణులు శీఘ్రముగానే ధైర్యవంతులు అవుతున్నారు. వరుణుడు విస్తీర్ణమైన ద్యావాపృథువులను స్తంభన చేశాడు, అనగా వాటి స్థానములో ఉండునట్లు చేశాడు. గొప్పదైన ఆదిత్య మండలమును మరియు నక్షత్ర మండలను దర్శనయోగ్యముగా 2 విధాలుగా విస్తరించు విధముగా ప్రేరేపించాడు. పగలు సూర్యుడిని దర్శనయోగ్యముగాను రాత్రి నక్షత్రములను దర్శనయోగ్యముగాను విస్తరించే విధముగా ప్రేరేపించెను. మరియు తడే భూమిని విస్తరింప చేసెను. ఇది దీని తాత్పర్యం నేను చదివింది. ఓకే, ఇది మీకు ఇప్పుడు బైహాట్ రాదు, కంగారు ఏమక్కర్లే. ఇది ఏ భాషలో ఉందండి? తెలుగులో ఉంది. మరి మీ ఇందాకేం చేశారు? ధీరాత్వస్య నుంచి భూమా వరకు అన్న మంత్రానికి అర్థం ఏమిటయ్యా అంటే వరుణుని యొక్క మహిమ చేత మరల జన్మలు స్వీకరించు ప్రాణములు శీఘ్రముగానే ధైర్యవంతులు అవుతున్నారు అని ఒక వాక్యం. ఇట్లా కొన్ని వాక్యాలు రాశారనుకోండి. ప్రసాద్ గారు ఇది బట్టి కొట్టేసి యథాతథంగా రాశారు అనుకుందాం. అనుకోవచ్చు కదా నేను? రైట్. అట్లా కాకుండా వరుణుడి మహిమ వల్ల ప్రాణులందరూ అనేక జన్మలు స్వీకరించి ధైర్యవంతులు అవుతున్నారు. ఈ వాక్యానికి ఆ వాక్యానికి అని అర్థంలో తేడా ఉందా? ఏం తేడా లేదు. ఇది ప్రీతి గారు ఇట్లా రాశారనుకుందాం. ఓకేనా? రైట్. జనులు శీఘ్రముగా ధైర్యవంతులు ఎందుకు అవుతున్నారంటే వరుణుడి యొక్క మహిమ వలన, మాటికి జన్మలు స్వీకరించడం వలన అని ఇంకోటి రాశారు అనుకుందాం. లలిత గారు ఎవరో రాశారు అనుకుందాం. అది కరెక్టే. ఇంతవరకు భయం పోయింది కదా. అంటే మీ అభిప్రాయంగా భావం తెలుసుకుని ఎవరి భావంలో వాళ్ళు రాయాలి, ఎవరి దోచిన తెలుగులో వాళ్ళు రాయాలి, అంతే. అంతే. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టారు అంతా అనకుండా అంతే అన్నా. భావం అర్థం చేసుకుని మనం సొంత మాటలు రాస్తే సరిపోతుంది, అంతే కదా సార్. ఆగండి, ఇక్కడికి ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ఎన్ని మంత్రాలు చెప్పా నేను? ఒక మంత్రాన్ని చెప్పా. రెండవ మంత్రం తీసుకుందాం. ఉత స్వయా తన్వా సంవదే తత్ కథ అనేదో మంత్రం ఉండి చివరికి అభిఖ్యం అని వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను ఎట్లా రాసుకోవాలి అంటే ఉత స్వయా 2 చుక్కలు అభిఖ్యం అయిపోయింది. ఇప్పుడు రెండో మంత్రం రాసేసుకున్నాం కదా. వరుణుని దర్శించుకోవాలని ఋషి ఈ విధంగా ప్రశ్నించుకుంటున్నాడు. నాతో నేను మాట్లాడుకుంటానా లేక ఆ వరుణుడితో మాట్లాడుదునా? ఎప్పుడు వరుణుడి దేవుడి యొక్క అంతఃకరణలో ఉందును, స్థానాన్ని సంపాదించుకొందును, నా యొక్క హవ్యము స్తోత్రమును కోపగించుకోకుండా ఏ కారణం చేస్తాడు?
మంచి మనసులో ఎప్పుడు సర్వసుఖ ప్రదాత అయిన వరుణుడిని చూడగలుగుతాను అని ఓ ప్రశ్న తనకి తాను వేసుకున్నట్ట. ఇది దీని తాత్పర్యం. ఇలా 9 మంత్రాలకి తాత్పర్యాలు ఉంటాయి. ఇంతవరకు అర్థమైందండి? ఈ మాట వరకు కాలేదా? అర్థమైంది గురుగారు. చిన్న సందేహం. ఉమ్, ఇప్పుడు మంత్రం వాళ్ళే ఇస్తారు ఎగ్జామ్ పాయింట్ లో, మంత్రం వాడు ఇచ్చి ఆ భావన రాయమన్నాడు అంతేగా? నేను మాట్లాడతా, అక్కడ దాకా రాలే మనం. మీరు ముందు ఆ, నేను చెప్పింది ఇంత మంత్రం యొక్క ఇంత ఉటంకింపు రాసి తాత్పర్యం రాసుకోండి. ఇంతవరకు అర్థమైందా కాలేదా చెప్పండి. అర్థమైంది అర్థమైంది అర్థమైంది. అర్థమైంది. రైట్, ఇది అర్థమైంది కదా. ఇది ఈ 9 మంత్రాలకి ఈ అర్థాలు రాశారు, అంటే తాత్పర్యాలు మాత్రం రాసి ఎత్తి రాసుకున్నారు అనుకోండి మీరు. ఉమ్. ఇప్పుడు ఈ 9 మంత్రాల యొక్క ఉటంకింపులు, తాత్పర్యము, ఒక ఒక ఇప్పుడు నేను చదివిన తాత్పర్యం లెంత్ ఎంత ఉందో మీకు అర్థమైంది కదండి. అర్థమైంది సార్. రైట్, ఈ లెంత్ తాత్పర్యాలకి 9టికి సుమారుగా రాసుకుని ఉంటే మీరు కేవలం తాత్పర్యాలు, ఆ 2 ముక్కలు తాత్పర్యం చదవడానికి ఒక 2 నిమిషాలు పడుతుందా? 3 నిమిషాలు. 3 నిమిషాలు. పోయి మీ మాట ఎందుకు కదలేదు? 3 నిమిషాలు వేసుకుందాం. వేసేసుకుందాం 3 నిమిషాలు. సార్ రైట్, ఇప్పుడు మొత్తం టోటల్ ఎన్ని మంత్రాలు వచ్చాయండి మీ లిస్ట్ లో? టోటల్ వేసి చెప్పండి ఒకసారి. టోటల్ వచ్చేసి 36, 59, 79, 80, 98. ఒక 100 శ్లోకాలు అనుకోండి, 100 శ్లోకాలు అనుకోండి, అంతే కదా? అవును సార్. రైట్, అన్నిటికన్నా పెద్ద సూక్తం 20 మంత్రాలదా? సూక్తం 20 మంత్రాలు సార్. అగ్ని. అవునండి. ఆ. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇలా ప్రతి సూక్తానికి రాయాలి అన్నా నేను. ఓకే. కనుక మీ సూక్తాలన్నీ వచ్చిన తర్వాత, మీ పుస్తకాలు ఎవరెవరికి వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సూక్తానికి ఏరుకుని రాసేసారనుకోండి. ప్రసాద్ గారు ఒక సూక్తము, ఏమండి మా కొక్కొండ వారు ఒక సూత్రము, ఇట్లా సందీప్ గారు ఒక సూత్రము, భాను గారు ఒక సూత్రం, ఇట్లా రాసేసుకుంటే మీకు ఆ సూక్తం వరకు గట్టి అవుతుంది, మిగతా వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు అవుతుంది. అన్ని ఒక్కళ్ళే రాసినా నాకేం అభ్యంతరం లేదండి. అయితే ఇది రాసిన తర్వాత ఇప్పుడు ఈ 9 మంత్రాల సూక్తాన్ని మీరు 3 నిమిషాలు చదివారన్నారు కదా. అవును సార్. రైట్, ఇప్పుడు ఇక్కడ ఆగండి. ఏ సూక్తం ఇది? వరుణ సూక్తం. వరుణ సూక్తం. వర్ణ సూక్తం వివృణత అన్నాడు అనుకుందాం పరీక్షలో కాసేపు. వర్ణ సూక్తం గురించి రాయండి, ఇది 12 మార్కుల క్వశ్చన్. అప్పుడు అన్ని 9 శ్లోకాలకి కలిపి మనం అర్థం చెప్పాలి. తాత్పర్యాలని మాత్రం రాస్తే సరిపోతుంది. అవునవును, తాత్పర్యం రాస్తే సరే. వర్ణ సూక్తంలో ఉన్న భావాన్ని చెప్పండి అంటే ఇప్పుడు మీరు రాసిన 9 సూక్తాలు తాత్పర్యాలు రాస్తే సరిపోతా లేదా? సరిపోతుంది సార్. ఇప్పుడు ఈ సూక్తం ఋషి దేవత ఛందస్సు కూడా మెన్షన్ చేయాలండి. అమ్మా, అందరూ అవన్నీ హెడ్డింగ్ల కింద రాసేయడమే. ఇది మొదటి పారాగ్రాఫ్ ఆ టేబుల్. అంటే ఇప్పుడు ఈ మంత్రాలు ఏమి మనం బట్టి ఏం పట్టక్కర్లేదన్నమాట, అంతే కదండి? అనే కదా నేను చెబుతున్నాను స్వామి మీకు. 4 మార్కులకు కానీ 12 మార్కులకు కానీ మీరు ఈ పరీక్ష రాయడానికి ఏది బట్టి పట్టవద్దు. అర్థం చేసుకుంటే చాలు. చాలా ఇంకా భయం పోలేదా? భయం లేదు సార్, మీ దగ్గరికి వస్తే మా భయం పోదు. సరే, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 4 మార్కుల క్వశ్చన్ రాస్తున్నాం మనం. అమ్మ గెలాక్సీ J70 ఎవరో 4 మార్కుల క్వశ్చన్. అయ్యా మీరు కాశీ గారు కూడా, మీరు కూడా వినండి. ధీరాత్వస్య మహిళా జనూంషి అనే మొత్తం శ్లోకం అక్కడ రాసి దీని గురించి రాయండి అంటాడు. ఆల్రెడీ మీరు రాసుకున్నట్లో ధీరాత్వస్య డాష్ 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 భూమా వరకు ఉంది కదా. ఉంది సార్. ఇప్పుడు వాడు కొత్తగా శ్లోకం ఇచ్చినా మీరు రాసుకున్న ఉటంకింపు నుంచి రెండింటిని మ్యాచ్ చేసుకోగలరా లేదా? అదే చేసుకోవాలి. అదే కొంచెం కష్టం, ఎందుకంటే ఒకసారి 80 శ్లోకాలు 90 శ్లోకాలు చేసినప్పుడు అలా కాదండి, ఒక శ్లోకం అర్థం ఇంకో దాని. ప్రసాద్ గారు మీరు 90 శ్లోకాల గురించి మాట్లాడద్దు అసలు. సార్ మీరు 90 శ్లోకాల గురించి మాట్లాడద్దు, ఈ ఒక్క శ్లోకం గురించే మాట్లాడండి. చేయొచ్చు సార్, ఇచ్చేస్తాం.
అంతవరకే అడిగాను నేను. 90 శ్లోకాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చెప్పలేక ఇంకా నేను. చెప్పండి. మరి దాని గురించి ఎందుకు మీకు చింత? తర్వాత మరి పక్కకు పెట్టండి. మీరు ధీరాత్వస్య అనే ఈ ఒక్క శ్లోకమే చదువుకుని వెళ్ళారు, కాసేపు అనుకుంది, ఈ ఒక్క సూక్తమే చదువుకు వెళ్ళారు మీరు. అప్పుడు ఈ శ్లోకం ఈ ఉటంకింపుని గుర్తుపట్టి వాడు పూర్తి శ్లోకం వేస్తే గుర్తుపట్టగలరా లేదా? గుర్తుపడతాను. అయిపోయింది. అప్పుడు ఈ తాత్పర్యం కింద రాసేస్తే మీకు పని అయిపోతుందిగా. సరిపోతుంది సార్. 4 మార్కులు వచ్చినట్టేగా. రైట్ సార్. అన్నిటికీ పైన బొట్టు కాటికి పెట్టినట్టు ఇది వర్ణ సూక్తము నుంచి ఋగ్వేద మండలం 86వ మండలం నుంచి 5వ అష్టకం నుంచి 6వ అధ్యాయం నుంచి 7వ వర్గం నుంచి తీసుకున్నది అనే ఈ మంత్రము యొక్క మంత్రమునందు ఇగో ఈ ఫలానా అర్థం ఉంది. అయిపోయింది. చిన్నప్పుడు 10th క్లాస్ లో పద్యాన్ని మొదలు పెట్టడం అలవాటు అయిపోయింది. చిన్నప్పుడు ఉందిలేండి. ఈ శ్లోకం భాగవతం 7వ స్కంధాన్ని తీసుకొనబడింది. అదే ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఓకే, అట్లా కాకుండా ఈ వర్ణ సూక్తాన్ని కథా వర్ణ సూక్తమును వివరించండి అన్నాడు అనుకోండి. ఏమండి, మళ్ళీ బొట్టు కాటికి మామూలే. ఇది ఋగ్వేద 7వ మండలం 86వ అధ్యాయం నుంచి ఫలానా మంత్రం తీసుకున్నది వర్ణ సూక్తములో అని ఈ తాత్పర్యాలు మీరు నేర్చుకున్న తాత్పర్యాలు వరుసగా కథాభాగంగా రాసేయగలరా లేదా? రాస్తాం సార్. ఇలా ఒకళ్ళు రాస్తారు. కనుక ఈ కింద తెలుగులో రాసే పణిభూషణ్ గారి దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది. ఈ కింద తెలుగులో రాసేది అదే యథాతథంగా బట్టి కొట్టి రాయమని చెప్పట్లేగా నేను. అవును, చెప్పట్లేదు. తాత్పర్యం చెడకుండా కొంచెం అటు ఇటు అయినా ఇబ్బంది లేదని తేలిపోయిందిగా. అవును సార్. కనుక వర్ణ సూక్తం రాయమంటే ఈ 9 పద్యాల తాత్పర్యం రాస్తే పని అయిపోయిందిగా. సరిపోతుంది. ఇప్పుడు ప్రసాద్ గారు ఏం చేస్తారంటే రాస్తూ వర్ణ సూక్తం ఫలానా అని చెప్పి రాస్తూ మొదలెట్టి ఏమనంటారు, వరుణుడి యొక్క మహిమ చేత మరల జన్మలు స్వీకరించుచు అని రాసేస్తూ ధీరాత్వస్య డాష్ 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 భూమా అనే మంత్రములో ముందు యాడ్ చేశాడు అనుకోండి కాసేపు, మీ ఆన్సర్ ఇంకొంచెం బాగా మార్కులు పడే అవకాశం ఉందిగా. ఉంది సార్. అంతే అండి మనం చేయాల్సింది. అర్థమైంది సార్, బాగా అర్థమైంది. ఇప్పుడు మనకి ఎన్ని సూక్తాలు ఉన్నాయి? 98. 7 సూక్తాలు. 7 సూక్తాలు. 7 సూక్తాల పేర్లు చెప్పండి. ఇంద్ర, ఉషః, రుద్ర, నద్య, అగ్ని, పర్జన్య, వరుణ. ఇప్పుడు మీ పాత పేపర్లు తీయండి. మీ దగ్గర పాత పేపర్లు ఉండవు కదా. ఓకే, వద్దులేండి, ముట్టుకోకండి. మీదే ఫస్ట్ బ్యాచ్ సెమిస్టర్ కాబట్టి మీరు దాని జోలికి పోకండి, వదిలేసేయండి. అది అసలు అలా చేయొద్దు కూడా. ఈ 7 సూక్తాలు కూడా ఇలా నోట్స్ రాసుకుంటే స్థూలముగా బ్రాడ్ గా నోట్స్ రాసుకున్నట్లయితే సుమారుగా ఎన్ని పేజీలు అవుతుంది? ఒక 20 పేజీలు అవ్వచ్చు సార్, అంతే. వెరీ గుడ్, కరెక్ట్ గా చెప్పారు. ఎందుకంటే ఒక పేజీకి 5 తాత్పర్యాలు ఈజీగా పడతాయి అవునండి కదా. కనుక 5 తాత్పర్యాలు ఈజీగా అంటే 20 పేజీలు. సరే, ఇక్కడ అందరికన్నా స్లో రీడర్ ఎవరు అని అనుకుంటే కాసేపు నేను ప్రసాద్ గారే అంటా, ఎందుకంటే పేరు కాబట్టి. ప్రసాద్ గారు నమో నమః. ఎట్లా ఉన్నారు? రైట్. ప్రసాద్ ఏమండి, నిజంగా అదేనా? సరే, ప్రసాద్ గారికి ఈ 20 పేజీలు ఒకసారి చదవటానికి ఎంత టైం పడుతుంది? to 5 hours. వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పారండి, ఫ్రాంక్ గా చెప్పారు. ఇలా మీరు 10 రోజులు చదివారు. ఇదే 20 పేజీల్ని 10 రోజులు చదివారు. మీ స్పీడ్ పెరుగుతుందా పెరగదా? పెరుగుతుంది సార్. 2.5 hours, 2 hours, 1 hour అట్లా తగ్గిపోతుంది బస్. మీరు ఒక చెప్పండి, ఫైనల్ గా
ఒక 10 రోజుల తర్వాత 15 రోజులు చదివిన తర్వాత, అంటే 15 సార్లు అనమాట, 15 రోజులు కాదు, 15 సార్లు చదివిన తర్వాత ఎంత స్పీడ్ ఎంతసేపట్లో చదువుతారు 20 పేజీలు మాక్సిమం 1 అవర్. కదండి? మాక్సిమం 1 అవరే కదండి? అంతే సార్. రైట్. ఈ మాక్సిమం 1 మహోదయ అవర్ అనేటటువంటి, చెప్పండి. క్షమితం, ప్రతిపదార్థాలు అడగరా మహోదయ? నేను చెప్పానా? అడగరండి. నేను చెప్పానా? చెప్పలేదు. మరి ఎందుకు అడుగుతారు? కంగారు పడకండి, వదిలేండి దాన్ని. అడగరమ్మా, అడగరు తల్లి. అలాగే మహోదయ. ఇక్కడ వరకు చదివితే నా లెక్క ప్రకారం, సరే ఇప్పుడు మళ్ళీ మనం అటు వెళ్దాం. అటు వెళ్ళి కాసేపు ఎవరిని అడుగుదాం? రైట్, అర్చన తోట. అమ్మా మీకు ఎంతసేపు పడుతుందమ్మా? నోటికి బాగా అలవాటు అయిన తర్వాత అర్చన గారు ఎంతసేపట్లో చదువుతారు? 1 అవర్. గంట వేసుకుందాం సార్, ఖాయం చేసుకుందాం గంటని. ఇంకొక విషయాన్ని మీరు గమనించాల్సింది ఏంటంటే, అసలు ఈ టైం ఎందుకు తగ్గింది? ఈ టైం ఎందుకు తగ్గింది చెప్పండి ప్రీతి గారు. చెప్పండి ప్రీతి మొదటిసారిగా గారు. అర్థం కావాల్సింది మొదటిసారిగా రెండోసారి నమస్కారం రాదు. మహోదయ్. ఆ, గురుగారు దీంట్లో పాస్ పేపర్ లో 2022లో మాత్రం ఇది ప్రతి పదార్థ తాత్పర్య చ లిఖత అని రాశారు. త్యజతు తత్యజతు, అది మీకు. ఓకే ఓకే దాని తర్వాత చూద్దాం దాని సంగతి. ఓకే, ధన్యవాదాలు. రైట్. ఇప్పుడు ఈ పుస్తకంలో ఉన్నది యథాతథముగా మీరు రాసేసుకున్నారా లేదా? మీకు రీడింగ్ టైం ఎందుకు తగ్గింది? అది నెక్స్ట్ ప్రశ్న. మననంతో పాటు మనకి మైండ్ లో అంటే దాన్ని క్యాప్చర్ చేసుకొని మళ్ళీ తగ్గుతూ ఉంటుంది కదా సార్. ఎందుకంటే మొట్టమొదటిసారి అంటే మొట్టమొదటి 5-6 సార్లు చదివేటప్పుడు మీరు వర్డ్ బై వర్డ్ చదివితేనే అర్థం గుర్తుకొస్తుంది. అవును. కొంచెం ముందుకు పోయిన తర్వాత 2-3 వర్డ్స్ చప్పున అర్థం అవుతూ పోతుంది. ఆ తర్వాత మొదటి వర్డ్ చదవంగానే ఆ వాక్యం మొత్తం మనసుకు వస్తుంది. ఇది చదువుకునేటప్పుడు జరిగేటువంటి ప్రక్రియ. అందుకని మీ స్పీడ్ పెరుగుతుంది. Am I clear? సార్ అవును సార్. అది ఇలా మీరు ఈ 20 సూక్తాలు గంట తప్పును చదువుకుంటే, దీనిలో ఉన్నది శిక్షావల్లి, భృగువల్లి, అక్కడ 11 ఇక్కడ 10, 22 కూడా కలుపుకుంటే ఒక 120 శ్లోకాల యొక్క తాత్పర్యాలు అని మీరు మనసులో పెట్టుకుని అనుకుంటే, ఈ అన్నిటి కలిపి నేను గంట టైం పెడతానండి. 1 అవర్ అని టైం పెడతా. సో డైలీ ఒక 1 అవర్ చదివితే ఈ 3వ పేపరు మీకు పరీక్షలు అయ్యే టైంకి మీరు కనీసం ఎన్నిసార్లు చదువుకుంటారండి? డైలీ చదివితే సార్ అది ఒక 2 నెలలు ఉంటే ఒక 60 సార్లు అవుతుందండి. ఎన్నిసార్లు అమ్మా? 2 నెలలు ఉన్నాయనుకోండి పరీక్షలు, రోజు ఒకసారి ఖచ్చితంగా చదివితే 2 నెలలకి 60 సార్లు అవుతాయి సార్. 60 సార్లు చదివిన తర్వాత కూడా బుర్రలో కూర్చొని మట్టి బుర్రలు మన దగ్గర ఎవరైనా ఉన్నారంటారా మీరు? చదివితే ఉండదు సార్, చదవకపోతే చదివితే అన్నది నేను కాదు, మీరు. ఇప్పుడు చెప్పండి, ఈ సబ్జెక్ట్ కష్టమా తేలిక? చదివితే తేలిక. ఎవరు చదవాలి? కనుక చదవకపోతే తప్పెవరిది? నాదే మీదే? మాదే సార్, మాదే అండి. ఇది గుర్తు పెట్టుకోండి అమ్మా. అంతే, ఏం లే, కొంచెం శ్రమ చేస్తే అద్భుతంగా రాయగలుగుతారు. అది చెప్పడం తాత్పర్యం. ఓకే, ఓకేనా? ఓకే సార్. ఓకేనండి. రైట్.
రైట్. ఈ తాత్పర్యం రాసేటప్పుడు దయచేసి మీ సొంత మాటల్లో కాకుండా పుస్తకములో ఇచ్చిన తాత్పర్యాన్నే ముందు రాసుకుని ప్రాక్టీస్ చేయండి. అర్థమైందండి? ఎస్ సార్. పుస్తకములో ఇచ్చిన తాత్పర్యాన్ని ముందు రాసుకోమంటారు. ముందు రాసి చదువుకోండి. పరీక్షలో మీ ఇష్టం మార్చేసుకోండి వాక్యాలు, సరే. కానీ రాసుకునేటప్పుడే మీ సొంత వాక్యాల్లో రాయకండి. దీనికి ఒక కారణం ఉంది. ఆ కారణం నేను ఇప్పుడు చెప్పను. సరే. ఓకేనా? ఒక్క నిమిషం అండి. ఈ కాన్సెప్ట్ అర్థమైందా కాలేదండి? అర్థమైంది సార్, అర్థమైంది. ఇప్పుడు ఇందులో కష్టమైన ఎలిమెంట్ ఏమైనా ఉందా? కష్టపడాల్సిందే, అంతకన్నా కష్టమే లేదు. కష్టపడకపోతే కష్టే ఫలి. కష్టంలోనే ఫలితం ఉంది, లేకపోతే కష్టపడకపోతే ఫలితం లేదు. సింపుల్. సో మా నెత్తి మీద ఏం పెట్టుకోం మేము ఎప్పుడు. ఓకేనా? అది కోర్టు కేసు అయినా ఇదైంది, ఏదైనా అంతే. అయితే ఇది చాలా తేలికండి, ఈజీగా రాయొచ్చు. టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన తాత్పర్యము యథాతథముగా రాసి చదవండి. ఇది మాత్రం మిస్ కావద్దు. పరీక్షలో మీ సొంత మాటల్లో రాయండి, నాకు అభ్యంతరం లేదు. చదివేటప్పుడు మాత్రం యథాతథంగా చదవండి. ఇవి సూక్తాల గురించి మనం చెప్పుకోదగ్గది. ఇంతకు మించి సూక్తాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సార్ అవి వివరంగా చెప్తారా సార్? ఇవి ఒక్కొక్క సూక్తము అది ఇంకా అలా ఏం లేదండి? ఏం అవసరం లేదమ్మా. మీరు రాసిన తర్వాత ముందు ఇవి రాయండి, తర్వాత మనం ఏం చేయాలో మాట్లాడదాం. ఇబ్బంది ఏం లేదు. అర్థమైందండి? గురువు గారు ఒకటి, ఇప్పుడు మనకు సందీప్ గారు 10 పేపర్స్ పంపించారు. అందులో మొదటిది ఇంద్ర సూక్తంలో. గురువు గారు చెప్పండి, వింటున్నా. అక్కడ ప్రా అనేది మనకు సంస్కృతంలో ఒక సపరేట్ అక్షరమా, అంటే ప్రా ప్లస్ అభినత్ ప్రవహింప చేసేను అట్లా ఇచ్చారు ఒకటో దాంట్లో. అంటే అక్కడ సంధి చేయలేదు మరి. అది ఎట్లా అర్థం చేసుకోవాలి? అట్లా ప్లస్ అని ఇచ్చారు. ఇప్పుడు నాతో పాటు అనమ్మా నువ్వు. హారము అను. హారము అంటే ఏంటి చెప్పు? హారము అంటే ఏంటి? మెడకు ధరించవలసి. అర్చన నువ్వే చెప్పాలమ్మా. వినపడట్లేదు గురుగారు, మళ్ళీ ఒకసారి చెప్పరా? హారము అంటే ఏంటో చెప్పండి. దండ. రైట్. దాని ముందు ఉపా పెట్టండి. ఉపహారము అంటే ఏంటి? ఉపహారం అంటే పరిహారమా? ఉపహారం తల్లి. భోజనం, టిఫిన్. టిఫిన్. ఆ హారాన్ని ముందు పరి పెట్టండి. పరిహారము అంటే పరిహారం అంటే నష్ట పరిహారం లాగా. నివృత్తి. వెరీ గుడ్. తర్వాత ప్రా పెట్టండి. ప్రహారము అంటే కొట్టటం. హారము మారలేదు. ముందు ప్రా ఉప ఇవన్నీ మారుస్తూ ఉంటే అర్థాలు మారిపోయినాయి లేదా? అవును, మారాయి. ఇట్లా 22 ఉన్నాయి. అర్థమైందండి? ప్రా పర అపర నిస్సు దుస్సు ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఒక 22 ఉన్నాయి. వీటిని ఉపసర్గలు అంటారు. అందుకని అది విడదీసి చూపిస్తారు. ఉపసర్గ విడదీసి చూపించాడు అంతే. మీకు ప్రస్తుతానికి అంత చాలు. ఎక్కువ బుర్రలు పాడు చేసుకోకర్లేదు. ప్రస్తుతానికి ఉపసర్గాన్ని విడగొట్టించారు అని అర్థం చేసుకుంటే చాలు. అయితే వ్యాకరణ విషయాల అడగండి. హలో, ఏమైంది? మాట వినపడట్లే నాకు. వినపడుతుందా? ఇప్పుడు వినపడుతుంది.
అంటే వీటి వ్యాకరణ విశేషాలు ఇప్పుడు లకారం ఇప్పుడు ఆ, వాటి లకారాలు వాటి ధాతువులు ఏమి తెలుసుకోనక్కర్లేదా గురువు గారు ఇవి చదివేటప్పుడు? ఓకే, ధన్యవాదాలు. మీకు ఏది పరీక్షకి ప్రధానమో అది ఏది విడిచిపెట్టకుండానే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను తల్లి. ఓకే ఓకే ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళకి నేను చెప్పిన దానికన్నా ఎక్కువ విషయాలు, ఎన్నో విషయాలు తెలుసు. ఇప్పుడు మీరే అన్నారు లకారాలు ధాతువులు అని. ఈ మాట చాలా మందికి తెలియకపోవచ్చు. అది అవసరం ఉందనుకో నేను చెప్పేస్తా. ఓకే ఓకే, మొత్తం చెబుతానా, కొంచెం చెబుతానా, పరీక్ష వరకే చెబుతానా, తర్వాత విషయం. ఓకే ఓకే, ఇక్కడ వరకు ఈ నోట్స్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది? ఈ 7 సూక్తాలు ఎన్ని సూక్తాలకి నోట్స్ రాసి నాకు పంపించడానికి ఎన్ని రోజుల్లో చేస్తారు? మీకు పుస్తకాలు ఎన్ని రోజుల్లో వస్తున్నాయి? నాకు రేపటిలో వచ్చేస్తాయి సార్. ఆల్రెడీ నేను పోయిన వారమే పెట్టానండి. ఇవాళ రేపట్లోనే వస్తాయి. ఓకే, మీకు వాళ్ళకి కాల్ వచ్చే చేసి పంపిస్తున్నారా గురుగారు? నేను కాల్ చేయలేదు. ఆయన సూర్యప్రకాష్ గారికి అక్కడ అరుణ కుమార్ గారు అయితే వెంటనే పంపిస్తున్నారండి. నేను వారికి కాల్ అంటే చేశాను, ఆయన లిఫ్ట్ చేయలేదు. అరుణ్ కుమార్ గారికి కాల్ ఏది చేయండి. ప్రిఫరబుల్ అంటే మీరొకటి పెట్టారు, ఇంకా సందీప్ గారు ఒకటి పెట్టారు. ఈ రెండిట్లలో మరి ఏది తీసుకోమంటారు అది ఒకసారి చెప్పరా? సార్ చెప్పినా తీసుకోండి మేడం. ఇది ఒక్కటమ్మా, ఇది ఇమ్మీడియట్ కొత్తగా పబ్లిష్ చేశారు కాబట్టి ఇది అవైలబుల్. నేను విన్నది రాముల సారథి ఋగ్వేద సూక్తాలు అవుట్ ఆఫ్ స్టాక్ అని విన్నా కాబట్టి చెప్పలేదు. కానీ అది కూడా ఉత్తమమైన పుస్తకమే. ఈ రెండిట్లో ఏది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని నేను చెప్పను, రెండు సమానమే. అంటే ఇప్పుడు ఇంకా కొనలేదు కదా గురుగారు, ఏది వాళ్ళకి ఆర్డర్ చేయాలి? మీకు ఈ రెండిట్లో ఏది అందుబాటులో ఉన్నా అదే కొనండి. రెండు అందుబాటులో ఉంటే మీకు నచ్చింది కొనండి. మాకు తెలియదు కదా గురుగారు. మాకు రెండు ఒకటే అన్నప్పుడు ఏ తెలియటం ఏంటమ్మా? సరే రెండు ఒకటే, రెండిట్లోనూ ఉన్నది ఒకటే, ఏమీ తేడా లేదు. రాముల్ సారు తక్కువ రాయడండి, చాలా గొప్పగా రాస్తాడు. వీరి సుబ్రహ్మణ్యం గారు బ్రహ్మాండంగా రాస్తాడు. ఇద్దరు సమానంగా ఉంటుంది, ఏం టెన్షన్ లేదు. అందరూ వినండి జాగ్రత్తగా. వచ్చే వారం మనము వ్యాకరణం ప్రారంభం చేసుకుంటాం. సిద్ధాంత కౌముది అంటే సంజ్ఞ, పరిభాష, కారకవాణి ఉంది, ఉందండి, కారకం, ఈ 3 ప్రకరణాలు చదువుకుంటాము. ఇంతకు ముందులాగా ముందు మీరు చదువుకొచ్చి ఇక్కడ క్లారిఫికేషన్ కాదు. అది సబ్జెక్ట్ కొత్త. వినండి, అది కొత్తది. మీరు దయచేసి చదవకండి. మనం చెప్పుకున్న తర్వాత చదువుకోండి, ఓకేనా? ఫస్ట్ సెమిస్టర్ లో సంజ్ఞా ప్రకరణము, కారక ప్రకరణం రెండే ఉన్నాయి సార్. మీకు తెలియదు, పరిభాష కూడా కలిపారు. అందుకనే చెబుతున్నా. మీకు మన పాత వీడియోల్లో కారక ప్రకరణము, సమాస ప్రకరణము ఉన్నాయి. కానీ సంజ్ఞా ప్రకరణము, పరిభాషా ప్రకరణము వీడియోలు లేవు. అది రేమళ్ళ శాస్త్రి గురువు గారు అత్యద్భుతమైన పాఠం చెప్పారు. మనం కారకం దాకా వచ్చిన తర్వాత అప్పుడు వీడియో సంఖ్యలు చెబుతా. ప్రస్తుతానికి మాత్రం ఏమీ చదవకండి. సంజ్ఞా పరిభాషలు నేను పరిచయం చేస్తా. ఓకే, కనుక ఈ వారం మాకు పని లేదు అని అనుకోకుండా అర్జెంటుగా సూక్తాల పుస్తకాలు తెప్పించుకుని ఈ 4 రోజుల్లో, అంటే లెటస్ సే గురువారం వరకు మీరు ఈ నోట్స్ టైపింగ్ వర్క్ అంతా చేసి వర్డ్ డాక్యుమెంట్ నాకు పంపిస్తే శుక్రవారం నాడు నేను దాన్ని కన్సాలిడేట్ చేసుకుని శనివారం నాడు దాన్ని ఫైనల్ చేసుకుని శనివారం నాడు కొత్త సబ్జెక్ట్ చెప్పుకుందాం. ఓకేనా? సరేనండి. ఇదేదో చిన్నప్పుడు ఆదివారం నాడు అరటి మరచినది అన్నట్టు వినపడిందా మీకు భానుగారు? శుక్రవారం మేము చదివేసుకోవడమేనా అని కొంచెం బాధగా అనిపిస్తుంది. పుస్తకం చదివేసుకోవడమేనా? ఇదేది
అంటే ఇప్పటిదాకా మీరు అన్ని చెప్పారు కదా, ఇదేమో పుస్తకం చదివేసుకోమని చెప్తుంటే అయ్యో అనిపిస్తోంది. అసలు పుస్తకం చదవమని చెప్పలేము, పుస్తకంలో చూసి రాయండి అని చెప్పా, తర్వాత చదివి వినిపించడం నేను చెప్తా. టెక్నిక్ ఇప్పుడు నోట్స్ రెడీ అవుతాయమ్మా, మనం ఎట చదవాలి తర్వాత చెబుతా. అసలు మీకు సూక్తాలన్నీ చెప్పేటట్టే. ఇప్పుడు ఒక విధంగా ఒక వర్ణ సూక్తంతో ఏది ఎక్స్ప్లెయిన్ చేశాను అదే మోడల్లో మిగతా కూడా చెప్పాలి. చెప్పుకుందాం, మనం కంగారేం లేదు, ఇంకా టైం ఉంది. మీకు తృప్తి కలిగేలాగానే చెప్పుకుందాం, ఓకేనా? సరే మహా. రైట్, కంగారు ఏం పడద్దు.